సామాన్యులకు ఊహించని షాక్, భారీగా పెరగనున్న ధరలు. జీఎస్టీ ఊరట ముగిసింది. మధ్య తరగతి ప్రజలకు మరో భారీ షాక్. నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయి. జీఎస్టీ మినహాయింపులు ముగియడం, రూపాయి విలువ పడిపోవడంతో సబ్బులు, నూనెలు, బిస్కెట్లు వంటి ఎఫ్ఎంసీజీ వస్తువుల రేట్లను కంపెనీలు సవరించబోతున్నాయి. పెరిగిన ధరలు మీ ఇంటి బడ్జెట్ ను ఎలా ప్రభావితం చేస్తాయి? కానీ ఇప్పుడు ఇన్పుట్ ఖర్చులు మళ్లీ పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అయింది. హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ హోమ్ కేర్ విభాగంలో ధరలను పెంచుతోంది. ఇందులో సర్ఫెక్సెల్, రిన్, విమ్, డోమెక్స్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. కొన్ని అధిక ధరలు ప్యాక్లు ఇప్పటికే మార్కెట్ కు చేరుకున్నాయి. అలాగే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో టీ ధరలు పెరగనున్నాయి. అయితే రాబోయే నెలల్లో వస్తువుల ధరలు ఎలా ఉంటాయో చూసి తగినట్లు సర్దుబాటు చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ధరల పెంపుకు ప్రధాన కారణం రా మెటీరియల్ ఖర్చుల పెరుగుదల. కొబ్బరి నూనె ధరలు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దానికి అనుసంధానమైన కెమికల్స్ ఖరీదు పెరిగింది. పర్సనల్ కేర్, క్లీనింగ్ ప్రోడక్ట్లు క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్ పై ఆధారపడతాయి. ఇక రూపాయి బలహీనపడటం కూడా పెద్ద సమస్యగా మారింది. జనవరి 30న డాలర్ తో పోలిస్తే రూపాయి 92.02 వరకు పడిపోయింది. దీంతో దిగుమతి చేసుకునే ఓట్స్, బాదం వంటి ఇంగ్రీడియంట్స్ ఖరీదు మరింత పెరిగింది. ఇది బ్రేక్ఫాస్ట్ ఉత్పత్తులపై ప్రభావం చూపుతోంది.